అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 6 రోజులు ఉంది. ఈ 6 రోజుల్లో రిజల్ట్ రాబోతుంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అన్న విషయంపై రకరకాల సర్వేలు వస్తున్నాయి. అందరూ కూడా పార్టీ నాయకులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అందరిలోనూ ఉత్కంఠ ఉంది. కానీ సర్వేలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఒక సర్వే, మరొక సంచలనం సర్వే ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయం మీద తమ యొక్క క్లీన్ అబ్జర్వేషన్ ని, తమ యొక్క సర్వేని విడుదల చేసింది. ఒకసారి ఆ లేటెస్ట్ సర్వే వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే ఎన్డిటి సర్వే అండ్ ఆంధ్రవాణి పోస్ట్ పోల్ కి సంబంధించి అబౌట్ అస్ వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు 2021 నుంచి వాళ్ళు సర్వేలు చేస్తున్నారు. కర్ణాటక అండ్ తెలంగాణలో కూడా వాళ్ళ యొక్క సర్వే చేసిన పరిస్థితి. బట్ వాళ్ళు 100% యాక్యురేట్ గా తెలంగాణ అండ్ కర్ణాటకలో వాళ్ళు ఈ యొక్క సర్వేని ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళు చెప్పారు కూడా, ఇక్కడ ఇచ్చారు అవర్ లాస్ట్ 2 ప్రిడిక్షన్స్ చూసుకున్నట్టయితే కర్ణాటక 2023లో కాంగ్రెస్ విల్ విన్ మోర్ దెన్ 120 సీట్స్ అని వాళ్ళు చెప్పారు. కర్ణాటక సంబంధించి అక్కడ 135 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ విల్ నాట్ హ్యావ్ లెస్ దాన్ ఎ సింగిల్ సీట్ టు 64, 64 కన్నా ఒక్కడు కూడా తగ్గదని చెప్పారు. అక్కడ 65 సీట్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు కొన్ని ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు బీఆర్ఎస్ ఏదైతే ఉందో 6 మినిస్టర్లు ఓడిపోబోతున్నారు అని చెప్పిన పరిస్థితి అని చెప్తున్నారు. అంటే 2023కు సంబంధించి వాళ్ళు 6 మినిస్టర్లు వాళ్ళు అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. బట్ అక్కడ 7 మినిస్టర్స్ ఓడిపోయిన పరిస్థితి. దాంతో పాటు కూడా కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతారని కూడా ఈ యొక్క సర్వే చెప్పింది. సేమ్ కామారెడ్డిలో ఓడిపోయిన పరిస్థితి. దాంతో పాటు వాళ్ళ శాంపిల్ సైజ్ కూడా ఇచ్చారు. అవర్ శాంపిల్ సైజ్ ఫర్ దట్ ఎస్టిమేట్ ఈజ్ 1,34,387 టోటల్ గా వాళ్ళు శాంపిల్ సైజ్ కూడా వాళ్ళు ఇచ్చారు. దాంతో పాటు అవర్ థర్డ్ ప్రిడిక్షన్ ఈజ్ అబౌట్ 2024 ఏపీ ఎలక్షన్ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ సంబంధించి కూడా కొన్ని వాళ్ళు నోట్స్ చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారని ఒకసారి చూసుకున్నట్టయితే టీడీపీ విల్ నాట్ లూజ్ ఈవెన్ 1 seat to 108. టీడీపీ కూటమి ఏదైతే ఉందో 108కి ఒక్క సీటు కూడా తగ్గే ప్రసక్తి ఉండదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి. 88% ఆఫ్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ లూజ్ ఎలక్షన్స్. 88% ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓడిపోబోతున్నారని చెప్తుంది. ఇన్ సమ్ కాన్స్టిట్యూషన్స్ టీడీపీ అంటే కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని నియోజకవర్గాలలో గత 15 నుంచి 20 సంవత్సరాలుగా కూడా టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలవబోతుంది అని చెప్తుంది ఈ యొక్క ఎన్డిటి సర్వే. నెక్స్ట్ వాళ్ళు కొన్ని కూడా చెప్పారు. పులివెందుల వైఎస్ జగన్స్ మెజారిటీ విల్ డిక్రీజ్ కంపేర్ టు 2019. 2019తో పోల్చుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క మెజారిటీ తగ్గుతుందని చెప్పారు వాళ్ళు. దాంతో పాటు కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ ఏదైతే ఉందో 2019 కన్నా పెరిగే అవకాశం ఉందని కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. ఆఫ్టర్ దట్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ విల్ ఎంటర్ ఇంటూ అసెంబ్లీ విత్ ద సిగ్నిఫికెంట్ మెజారిటీ ఫర్ ద ఫస్ట్ టైం. పవన్ కళ్యాణ్, లోకేష్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారని కూడా చెప్పింది. దాంతోపాటు వాళ్ళ శాంపిల్ సైజ్ కూడా చెప్పారు. 1,89,568 వాళ్ళ యొక్క శాంపిల్ సైజ్. ఒకసారి మొత్తం వాళ్ళు ఏదైతే నోట్స్ చెప్పారో అది పరిస్థితి. ఒకసారి సర్వే ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళిపోదాం, ఏంటి పరిస్థితి అనేది. ఒకసారి ఈ సర్వే ఏం చెప్తుంది, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ఎక్కడి నుంచి వద్దాం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను నేను. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ పాతపట్నం ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఉంటుందని చెప్తున్నారు. పాతపట్నం కీన్ కంటెస్ట్ లో ఉంటది. ఎక్చర్లో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నో డౌట్ అని చెప్తున్నారు. ఆమ్దాల వలస టీడీపీ గెలుస్తుంది, టెక్కలి టీడీపీ గెలుస్తుంది, శ్రీకాకుళం టీడీపీ గెలుస్తుంది, నరసన్నపేట కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. పలాస మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటుందని చెప్తున్నారు. ఇచ్చాపురం టీడీపీ గెలుస్తుంది, పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. రాజాంలో కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం 10 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఎవరెవరు గెలుస్తారనే విషయం ఈ విధంగా తెలియజేస్తుంది. నెక్స్ట్ చూస్తే విజయనగరం చూద్దాం. విజయనగరంలో కాన్స్టిట్యున్సీ నేమ్ అండ్ విన్నింగ్ ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయి కూడా ఒకసారి చూస్తే పార్వతీపురం నుంచి వస్తున్నాను నేను. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతో పాటు సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతో పాటు బొబ్బిలి టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. విజయనగరం కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. దాంతో పాటు శృంగవరపుకోటలో నో డౌట్ ఇక్కడ
కోళ్ల లలిత కుమారి గెలబోతుంది, టీడీపీ గెలబోతుంది. చీపురుపల్లి కీన్ కంటెస్ట్ ఉంటుంది. చీపురుపల్లి మనం కొన్ని సర్వేలు చూస్తే అక్కడ బొత్స ఓడిపోతున్నాడు అని చెప్పింది. బట్ ఈ సర్వే మాత్రం కళా వెంకట్రావు వర్సెస్ బొత్స సత్యనారాయణ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తుంది, కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తుంది. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లిమర్ల కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం డిస్టిక్ వస్తున్నాను. విశాఖపట్నం డిస్టిక్ వచ్చినట్టయితే విశాఖపట్నం నార్త్ చూద్దాం. విశాఖపట్నం నార్త్ కీన్ కంటెస్ట్ ఉంటుంది. విశాఖపట్నం వెస్ట్ చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. అదేవిధంగా విశాఖపట్నం సౌత్ కూడా కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం ఈస్ట్ లో టీడీపీ గెలుస్తుంది, భీమిలి టీడీపీ గెలుస్తుంది, గాజువాక టీడీపీ గెలుస్తుంది, పెందుర్తి ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది, పాడేరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అరకు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి, చోడవరం టీడీపీ గెలుస్తుంది, పాయకరావుపేట టీడీపీ గెలుస్తుంది, నర్సీపట్నం కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. యలమంచిలి జనసేన పార్టీ గెలబోతుంది. ఇక్కడ యలమంచిలి, మాడుగుల నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, అనకాపల్లి కూడా జనసేన పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇప్పుడు దాకా మనం చూసాం. ఇప్పుడు గోదావరి జిల్లాలకు వద్దాం. గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు సంపాదిస్తారో వాళ్లే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని చెప్పి చాలా సర్వేలు చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరి నుంచి వస్తున్నాను. రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పత్తిపాడు టీడీపీ గెలుస్తుంది, తునిలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది, పిఠాపురంలో జనసేన పార్టీ గెలబోతుంది, పెద్దాపురం టీడీపీ గెలుస్తుంది, జగ్గంపేట టీడీపీ గెలుస్తుంది, కాకినాడ రూరల్ టీడీపీ జనసేన పార్టీ గెలుస్తుంది, కాకినాడ అర్బన్ టీడీపీ గెలుస్తుంది, దాంతోపాటు రాజానగరం జనసేన పార్టీ గెలుస్తుంది, రాజమండ్రి రూరల్ టీడీపీ గెలుస్తుంది, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రాజమండ్రి అర్బన్ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. టీ గన్నవరంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది, టీ గన్నవరంలో ఓరాహోరీ తప్పదని చెప్తుంది ఒక సర్వే. దాంతోపాటు అమలాపురం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా రంపచోడవరం దగ్గర నుంచి అమలాపురం వరకు ఈస్ట్ గోదావరికి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం చూస్తే రాజోలు కూడా ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ముమ్మడివరం టీడీపీ గెలబోతుంది. దాంతోపాటు రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మండపేట టీడీపీ గెలుస్తుంది, కొత్తపేట కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా చూసినట్టయితే ఈస్ట్ గోదావరికి సంబంధించి అది సినారియో. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఎవరు గెలబోతున్నారు అనేది అసెంబ్లీలో ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్ చూసినట్టయితే వెస్ట్ గోదావరి ఆచంట టీడీపీ గెలుస్తుంది, పాలకొల్లు టీడీపీ, గోపాలపురం టీడీపీ, కొవ్వూరు టీడీపీ, నిడదవోలు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది, ఓరాహోరీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. నరసాపురం కూడా జనసేన పార్టీ గెలుస్తున్న పరిస్థితి, భీమవరం జనసేన పార్టీ గెలుస్తుంది, ఉండి టీడీపీ గెలుస్తుంది, తణుకు టీడీపీ గెలుస్తుంది, తాడేపల్లి గూడెం జనసేన పార్టీ గెలుస్తుంది, ఉంగుటూరు జనసేన పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు దెందులూరులో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ కొటారి అబ్బాయి చౌదరి వర్సెస్ ఇక్కడ చింతమనేని ప్రభాకర్ ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏలూరులో టీడీపీ గెలుస్తుంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, చింతలపూడి కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది టోటల్ గా వెస్ట్ గోదావరికి సంబంధించి సినారియో ఈ విధంగా ఉంటది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి తర్వాత మనం చూస్తే కోస్టల్ ఆంధ్రాకి వద్దాం. ఫస్ట్ కృష్ణా జిల్లాకి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కృష్ణా జిల్లాలో చూసుకున్నట్టయితే ఫస్ట్ తిరువూరు నుంచి వస్తున్నాను. చాలా సర్వే సంస్థలు కూడా చెప్పాయి తిరువూరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, నూజివీడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గన్నవరం టీడీపీ గెలుస్తుంది, గుడివాడలో మాత్రం ఇక్కడ ఓరాహోరీ తప్పదు, ఇక్కడ వెనుగళ్ల రాము వర్సెస్ కొడాలి నాని గుడివాడలో కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తుంది ఒక సర్వే. నెక్స్ట్ కైకలూరు బీజేపీ గెలుస్తుంది, పెడన టీడీపీ గెలుస్తున్న పరిస్థితి, మచిలీపట్నంలో కూడా టీడీపీ, అవనిగడ్డ జనసేన పార్టీ గెలుస్తుంది, పామరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కలమలేరు టీడీపీ గెలుస్తుంది, విజయవాడ వెస్ట్ లో బీజేపీ గెలుస్తుంది, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గేపేట టీడీపీ. టోటల్ గా చూసుకున్నట్టయితే కోస్టల్ ఆంధ్రాలో టీడీపీ తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. అంటే 1-2 స్థానాలు మినహా మొత్తం కూడా టీడీపీ కూటమి గెలవబోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. నెక్స్ట్ కృష్ణా జిల్లా తర్వాత ఇప్పుడు చూస్తే గుంటూరు జిల్లాకు వద్దాం. గుంటూరులో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గుంటూరు చూద్దాం. పదకూరుపాడు కీన్ కంటెస్ట్ లో ఉంటుంది, ఓరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తుంది. తాటికొండ టీడీపీ గెలుస్తుంది, మంగళగిరి టీడీపీ గెలబోతుంది, దాంతోపాటు పొన్నూరు కూడా టీడీపీ గెలుస్తుంది, వేమూరు టీడీపీ గెలుస్తుంది, రేపల్లె టీడీపీ గెలుస్తుంది, తెనాలి జనసేన పార్టీ, బాపట్లలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తుంది బాపట్ల. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పత్తిపాడు టీడీపీ గెలుస్తుంది, గుంటూరు వెస్ట్ టీడీపీ గెలుస్తుంది, గుంటూరు ఈస్ట్ లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిలకలూరిపేట చూస్తే టీడీపీ గెలుస్తున్న పరిస్థితి, నరసరావుపేటలో కీన్ కంటెస్ట్ ఉండబోతుంది, సత్తెనపల్లిలో టీడీపీ గెలబోతుంది, అదేవిధంగా వినుకొండ చూస్తున్నట్టే
కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ. నిజంగా చూసుకున్నట్టయితే ఈ ఎలక్షన్స్ లో అంటే వాళ్ళు చెప్పారు లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి టీడీపీ గెలవని స్థానాల్లో కూడా ఈసారి గెలబోతుంది అని చెప్తున్నారు. అంటే మాచర్ల లాంటి దాంట్లో కూడా టీడీపీ గెలుస్తుందని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ గుంటూరు తర్వాత మనం ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటి, ప్రకాశం జిల్లాలో ఏ స్థానాలని ఎవరు గెలుస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లా వచ్చినట్టయితే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శి కీన్ కంటెస్ట్ ఉంటుంది, పరుచూరు టీడీపీ గెలుస్తుంది, దాంతోపాటు అద్దంకి టీడీపీ గెలుస్తుంది, చీరాలలో కీన్ కంటెస్ట్ పరిస్థితి కనబడుతుంది, సంతనూతలపాడు టీడీపీ, ఒంగోలు టీడీపీ, దాంతోపాటు కందుకూరు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది, దాంతోపాటు కొండపి కూడా టీడీపీ గెలుస్తుంది, మార్కాపురం టీడీపీ గెలుస్తుంది, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కనిగిరి టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ప్రకాశం సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు వద్దాం. నెల్లూరు జిల్లా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. బట్ ఇప్పుడు ఎలా ఉంది, ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూస్తే, కావలి నుంచి వస్తున్నాను నేను. కావలిలో టీడీపీ గెలబోతుంది, ఆత్మకూరు కీన్ కంటెస్ట్ ఉంటుంది, నెల్లూరు సిటీ టీడీపీ గెలబోతుంది, నెల్లూరు రూరల్ లో టీడీపీ గెలుస్తుంది, కొవ్వూరు టీడీపీ గెలుస్తుంది, సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ నుంచి సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ గెలబోతున్నాడని చెప్తుంది ఈ యొక్క సర్వే. గూడూరు కీన్ కంటెస్ట్ ఉంటుంది, సుల్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, వెంకటగిరి కూడా టీడీపీ గెలుస్తుంది, ఉదయగిరిలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ నెల్లూరు తర్వాత కడపకు వస్తున్నాను. కడపకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటని చెప్పొచ్చు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ లో కడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. బట్ ఇప్పుడు మాత్రం ఆ కోటకు బీటలు పడబోతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే, బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజంపేట కీన్ కంటెస్ట్ ఉంటుంది, కడప అసెంబ్లీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రైల్వే కోడూరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రాయచోటి కీన్ కంటెస్ట్ ఉంటుంది, పులివందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జమ్మల మడుగులో కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది, పొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మైదుకూరులో టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా కడప డిస్టిక్ లో ఒకే ఒక స్థానాన్ని టీడీపీ గెలబోతుంది, అదే మైదుకూరు. దాంతో పాటు ఇక్కడ ఏదైతే ఉన్నాయో 3 ఉన్నాయి కీన్ కంటెస్ట్లు, 1 రాజంపేట, 2 రాయచోటి, దాంతో పాటు జమ్మల మడుగు, ఈ 3 కూడా కీన్ కంటెస్ట్ లో ఉండబోతున్నాయి. కడప తర్వాత మనం చూస్తే కర్నూలుకు వద్దాం. కర్నూలులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఇది కూడా ఇక్కడ కూడా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కర్నూలు చూసుకున్నట్టయితే ఆలగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, శ్రీశైలంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు మాత్రం ఇక్కడ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బనగానపల్లి మాత్రం టీడీపీ, డోన్ కీన్ కంటెస్ట్ ఉంటుంది, పత్తికొండ టీడీపీ గెలుస్తుంది, కోడుమూరు, ఎమ్మినిగూరు, మంత్రాలయం, ఆదోని అండ్ ఆలూరు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం 2 స్థానాలను ఇక్కడ కర్నూలు, దాంతోపాటు పత్తికొండ ఏదైతే ఉందో అవి టీడీపీ. కర్నూలు, పత్తికొండ, బనగానపల్లి, కర్నూలు, పత్తికొండ, బనగానపల్లి 3 మాత్రమే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, మిగతా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలబోతున్నాయి. శ్రీశైలం ఒకటి, దాంతో పాటు డోన్ మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తుంది ఈ యొక్క సర్వే. కర్నూలు తర్వాత అనంతపురం వెళ్దాం. అనంతపురంలో పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. అనంతపురం చూస్తే రాయదుర్గ్ ఇక్కడ టీడీపీ గెలబోతుంది, రాయదుర్గ్ టీడీపీ గెలుపుతున్న పరిస్థితి, ఉరవకొండలో టీడీపీ గెలుస్తుంది, దాంతో పాటు గుంతకల్ కీన్ కంటెస్ట్ ఉంటుంది, తాడిపత్రి టీడీపీ గెలుస్తుంది, సింగనమల కీన్ కంటెస్ట్ ఉంటుంది, అనంతపురం అర్బన్ టీడీపీ గెలుస్తుంది, కళ్యాణదుర్గం టీడీపీ గెలుస్తుంది, రాప్తాడు కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి, మడకశిర మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హిందూపూర్ టీడీపీ, దాంతో పాటు పెనుగొండ కూడా టీడీపీ గెలుస్తుంది, పుట్టపర్తి కూడా టీడీపీ గెలుస్తుంది, ధర్మవరం అండ్ కదిరి కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా అనంతపురం డిస్టిక్ కి సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ అనంతపురం తర్వాత చిత్తూరుకు వద్దాం. చిత్తూరులో ఏంటి పరిస్థితి, 2024 ఎలక్షన్ లో ఏ స్థానంలో ఎవరు గెలబోతున్నారు అనేది చూస్తే, తంబాలిపల్లె టీడీపీ గెలుస్తుంది, పీలేరు టీడీపీ గెలుస్తుంది, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మదనపల్లి కీన్ కంటెస్ట్ ఉంటుంది, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, దాంతో పాటు శ్రీకాళహస్తిలో కీన్ కంటెస్ట్ ఉండబోతుంది, తిరుపతి జనసేన పార్టీ గెలుస్తుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి టీడీపీ గెలుస్తుంది, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, చిత్తూరులో కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది, దాంతో పాటు పూతలపట్టు టీడీపీ గెలుస్తుంది, పలమనేరు టీడీపీ గెలుస్తుంది, కుప్పం కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా 175 నియోజకవర్గాలలో
ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు అనేది ఈ యొక్క సర్వే చెప్పేసింది. టోటల్ నంబర్స్ చూద్దాం. చివరిగా నంబర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టోటల్ గా ఎన్డిటిఎస్ అండ్ ఆంధ్రవాణి సర్వే ఏం చెప్తుంది, 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఆ ఫైనల్ నంబర్ ఏంటో ఒకసారి చూద్దాం. టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఇక్కడ 108 నుంచి 120 స్థానాలు గెలవబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 63 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ పార్టీ వైజ్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 63 వరకు, టీడీపీ కూటమికి 108 నుంచి 126 వరకు, అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు వేరేది కూడా చెప్పారు, ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఈచ్ పార్టీ వైజ్ ఇన్ ఎన్డీఏ అలయన్స్. మళ్ళీ 108 నుంచి 126లో ఎవరెవరికి ఎన్ని వస్తాయి కూడా చెప్పారు. టీడీపీకి 90 నుంచి 104 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ఓన్లీ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. జనసేనకి 14 నుంచి 17, బీజేపీకి 2 నుంచి 4. ఇది 2024 ఎలక్షన్స్ కి సంబంధించి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది ఎన్డిటిఎస్ అండ్ ఆంధ్రవాణి సర్వే. ఒక్కసారి చూసుకున్నట్టయితే 108 నుంచి 126 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి అని వీళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు వాళ్ళు ఓట్ షేర్ కూడా చెప్పారు, ఎంత ఓట్ షేర్ ఏ పార్టీకి రాబోతుందని కూడా చెప్పారు. ఒక్కసారి ఆ ఒక్క ఓట్ షేర్ ని చూద్దాం. ఒకసారి ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎల్లోది అది టీడీపీ కూటమికి సంబంధించి 49.2% ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాబోతుంది. మనం ఏదైతే బ్లూ కలర్ చూసామో 41.9 అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3.8 ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ. అంటే 2019లో కనీసం తమ యొక్క ప్రభావాన్ని కూడా చూపించిన కాంగ్రెస్ పార్టీ 2024లో 3.8% ఓట్ షేర్ ని తీసుకుంటుంది అని చెప్తుంది. దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా ఇది సినారియో ఓట్ దానికి సంబంధించి ఎన్డిటి సర్వే అండ్ ఆంధ్రవాణి పోస్ట్ పోల్ కి సంబంధించి ఓట్ షేర్ సంబంధించి ఈ విధంగా ఉంది. దాంతోపాటు వాళ్ళు ఎంపీ సీట్స్ ఎక్స్పెక్టెడ్ ఎంపీ సీట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ ఎంపీ సీట్స్ పార్టీ వైజ్ అని కూడా వాళ్ళు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 5 నుంచి 8 స్థానాలు రాబోతున్నాయి. టీడీపీ కూటమికి 17 నుంచి 20 స్థానాలు రాబోతున్న పరిస్థితి. టోటల్ గా చూస్తే ఇటు పార్లమెంటులోను అటు అసెంబ్లీలోను కూటమి గెలవబోతుంది అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. ఇంకా కౌంటింగ్ కి 6 days టైం ఉంది. ఈ 6 రోజుల ముందు రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్డిటిఎస్ అండ్ ఆంధ్రవాణి అనే ఒక సర్వే ఆంధ్రలో కూటమి అధికారంలోకి రాబోతుంది, దగ్గరగా 108 నుంచి 126 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు. దాంతోపాటు పార్లమెంట్లు కూడా అత్యధికంగా గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. చూద్దాం, ఇంకా కౌంటింగ్ ఏదైతే ఉందో దానికి 6 రోజుల టైం ఉంది. ఇప్పుడు ఏదైతే వస్తున్న సర్వేలు నిజమవుతాయా లేకపోతే సర్వేలు తలకిందులు అవుతాయా అని తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.